మానస, వెల్కమ్ టు పవర్ ఫైట్. ఆ ప్రాంతంలో బలమైన ఓట్ బ్యాంక్ ముస్లింలదే. వాళ్ళు అవును అన్నవాడే ఎంపీ. అలాంటి స్థానాన్ని ముస్లిం వ్యతిరేకిగా పేరు తెచ్చుకున్న బీజేపీకి కేటాయించింది టీడీపీ. రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలో కనిపిస్తున్న సీన్ ఇది. దాదాపు 2.5 లక్షల మంది ముస్లిం ఓటర్లున్న ఈ స్థానంలో కూటమి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి, వైసీపీ నుంచి మిథున్ రెడ్డి పోటీ చేస్తున్నారు. మరి ముస్లిం ఓటర్లను బీజేపీకి బాయ్ చెప్పి జగన్ కు జై కొడతారా, లేక రొటీన్ కు భిన్నంగా వైసీపీకే షాక్ ఇస్తారా? రాజంపేట గ్రౌండ్ లో రియాలిటీ ఏంటి? వాచ్ ది స్టోరీ. రాయలసీమ పరిధిలోని రాజంపేట నియోజకవర్గంలో మరో రసవత్తర పోరు జరగబోతోంది. ఇప్పటికే 2 సార్లు గెలిచిన వైసీపీ అభ్యర్థి మిథున్ రెడ్డి మూడోసారి విజయంపై ధీమాగా ఉన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ తరపున ఎస్కే బషీర్ రంగంలోకి దిగారు. ఇక రాజంపేట లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలున్నాయి. కూటమి పార్టీల నేతల చేతుల్లో కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు ఆధారపడి ఉంది. పక్కనున్న కడప లోక్సభ నియోజకవర్గంలాగే రాజంపేట కూడా మొదట కాంగ్రెస్కి, ఆ తర్వాత వైసీపీకి కంచుకోటగా మారింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తుల్లో భాగంగా బీజేపీ రాజంపేట లోక్సభ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుంది. ఆ పార్టీ తరపున ఉమ్మడి ఏపీ చివరి సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించిన కిరణ్ కుమార్ రెడ్డి తాను పోటీ చేయకుండా రాష్ట్రమంతా అభ్యర్థులను దించారు. ఎవరూ గెలవకపోవడంతో పార్టీని రద్దు చేశారు. 2 ఏళ్లు రాజకీయాలకు దూరంగా ఉండి ఆ తర్వాత కాంగ్రెస్లో చేరారు. రోజులు గడవక ముందే బయటకు వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గతేడాది బీజేపీలో చేరారు. ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి మొదటిసారి రాజంపేట లోక్సభ స్థానం నుంచి బీజేపీ తరపున బరిలోకి దిగారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి రామ లక్ష్మణులుగా పేరు తెచ్చుకున్నారు. కిషోర్ టీడీపీలో చేరడంతో అన్నదమ్ముల మధ్య గ్యాప్ వచ్చింది. ఇప్పుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూటమి అభ్యర్థిగా రాజంపేట లోక్సభ నుంచి పోటీ చేస్తుండడంతో పీలేరు నుంచి టీడీపీ తరఫున నిలబడ్డ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సహకరిస్తున్నారు. రాజంపేట లోక్సభ పరిధిలోని పీలేరు, రాయచోటి, మదనపల్లె, పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మైనార్టీ ఓటర్లే డిసైడింగ్ ఫ్యాక్టర్. కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ తరపున పోటీ చేస్తుండడంతో మైనార్టీలు ఎంతవరకు సహకరిస్తారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. అటు టీడీపీ అభ్యర్థిత్వాల ఎంపికపై రాయచోటి, తంబళ్లపల్లె, మదనపల్లెల్లో అసంతృప్తులు చల్లారడం లేదు. వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, బంధువర్గం పరంగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మిథున్ రెడ్డికి గట్టి పోటీ ఇస్తారనే చర్చ అయితే నడుస్తోంది. టీడీపీ, జనసేన అధినేతల జోక్యంతో స్థానిక నేతలు దారిలోకి వచ్చారు. వాళ్లంతా కలిసి పనిచేస్తే కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు ఈజీ అవుతుందని భావిస్తున్నారు. ఎన్నికల స్ట్రాటజీ అమల్లో మంచి పేరున్న మిథున్ రెడ్డిని తక్కువగా అంచనా వేయొద్దని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాల మధ్య ఏళ్లుగా వైరం నడుస్తోంది. అటు కూటమి ఓట్లు, ఇటు కుటుంబ బలం కలిసి రావడంతో పొంగనూరులో పెద్దిరెడ్డి, రాజంపేటలో మిథున్ రెడ్డిని ఒకేసారి ఓడించడానికి కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహం సిద్ధం చేస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం తాను గెలవడంతో పాటు కొడుకు మిథున్ రెడ్డిని గెలిపించి కిరణ్పై పైచేయి సాధించాలని ఎత్తులు వేస్తున్నారు. పొంగనూరులో పెద్దిరెడ్డి ఇప్పటికే 3 సార్లు గెలవగా మిథున్ రెడ్డి రాజంపేటలో 2 సార్లు విజయం సాధించారు. పెద్దిరెడ్డి, కిరణ్ తల పండిన వ్యూహకర్తలు, చెప్పుకోదగ్గ స్థానిక బలం ఉన్నవాళ్లు. కాంగ్రెస్ కాళ్లు పట్టుకున్న కిరణ్ కుమార్ రెడ్డి సీఎం పదవి తెచ్చుకున్నారని పెద్దిరెడ్డి ఈ మధ్య ఆరోపించారు. ఈ వ్యాఖ్యలకు కిరణ్ కుమార్ రెడ్డి కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం పెద్దిరెడ్డి తన కాళ్లు పట్టుకున్నాడని అన్నారు. కాణిపాకంలో ప్రమాణం చేసేందుకు సిద్ధమంటూ కూడా సవాల్ విసిరారు. రాజంపేట లోక్సభ స్థానంలో 1983లో టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటిదాకా 2 సార్లే టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. 25 ఏళ్లుగా టీడీపీ ఓడిపోతూ వస్తోంది. అంతలా ఇక్కడ కాంగ్రెస్, వైసీపీ పట్టుపించుకున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014-19 ఎన్నికల్లో మిథున్ రెడ్డి వైసీపీ తరపున విజయం సాధించారు. రాయలసీమలో అత్యధికంగా రాజంపేట నుంచే వలస వెళతారు. ఇక్కడ తాగునీటి కష్టాలు వర్ణనాతీతం. మదనపల్లె, తంబళ్లపల్లె, రాయచోటి, రాజంపేట, పీలేరు నియోజకవర్గాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. కరువు తీవ్రతతో పాటు ఉపాధి లేక చాలామంది గల్ఫ్ వెళ్లారు. ఎంతోమంది టూరిస్ట్ వీసాతో వెళ్ళి అక్కడ బందీలుగా మారారు. గల్ఫ్ బాధితులు వేల సంఖ్యలో ఉన్నారు. వీళ్ల గురించి ఇప్పటిదాకా ఏ నాయకుడు ఆలోచించలేదని స్థానికులు చెబుతున్నారు. గిరిజన తాండాలకు చెందిన కొందరు అమ్మాయిలు జీవనోపాధి కోసం వేశ్య వృత్తిలో కొనసాగుతున్నారు. దేశంలో చాలా ప్రాంతాల్లో వ్యభిచార గృహాల్లో మగ్గుతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం, చరిత్ర ఉన్న కుటుంబాలు రాజంపేట పార్లమెంటు స్థానంలో పోటీ పడుతున్నాయి. హ్యాట్రిక్ విజయాల కోసం మిథున్ రెడ్డి తహతహలాడుతుంటే వైసీపీకి బ్రేకులు వేయాలని కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఓటర్లు ఎవరిని ఆదరిస్తారు అనేది
ఆసక్తికరంగా మారింది.